హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా బన్నీ గడితోటి కాసేపు ఆడుకుంటే అసలు టైమే తెలియదండి. అసలు వాడి పక్కన కూర్చుంటే చాలన్నమాట, ఏదో ఒకటి అలాగా అంటే నేను ఆడుకుంటూ ఉంటానండి. అదైతే ముద్దులు ఆడుకుంటూ అంటే మీద ముద్దుగా కూర్చుంటాయి కదండి, దగ్గరికి వచ్చేసి ఇంకా దాంతో అయితే కూర్చున్నానంటే నాకు టైమే తెలియదు. నాకు చాలా ఇష్టమండి కుక్క పిల్లలు అంటే, చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటానండి వీటి దగ్గర. మా బన్నీ గడి చూడండి, కాలు మీద పుట్టుమచ్చ ఉందన్నమాట. అంటే మా పాపకు కూడా అట్లానే మచ్చ ఉంటుందండి, ఇంకా వీడికి కూడా ఉందన్నమాట. చాలా క్యూట్గా ఉంటుంది మచ్చ. అంటే వాడి కాళ్ళు రెడ్గా కనిపిస్తాయి కదా, అంటే పింక్ కలర్లో ఉంటాయండి కాళ్ళు. అంటే బయట ఎక్కడ తిరగదు కదా, ఇంట్లోనే కదా ఉండేది. దాని మీద మచ్చ చాలా ముద్దుగా అయితే ఉంటుంది. ఇంకా వాడితో అయితే మాట్లాడేసి వచ్చేసి ఇంకా పప్పు అయితే వేసానండి. దోసపిండి అయితే మనకు రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇడ్లీకి అయితే వేసేసాను. ఇంకా దీంట్లోకి అయితే వాటర్ వేయకపోతే, మనం చూసుకుంటూ వాటర్ వేయకోకుండా ఉంటే ముద్దలాగా సైడ్కి వచ్చేసి ఇంకా గారిపిండి నలిగిపోయినట్టు నలిగిపోతుందండి. అలా నలిగిందంటే మనకి పిండి వదుగుదల ఉండదనమాట. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంకా వచ్చేసి దాంట్లోకి వాటర్ అయితే వేసాను. ఇంకా నిన్న పూజ కోసం అయితే ఇవి ప్రసాదం పెట్టడానికి పానకం పెట్టడానికి అయితే పంచపాత్ర అవి తీసానండి. ఇంకా ఇవైతే కడిగేసి లోపల పెట్టుకోవాలి. ఇంకా నా మతిమరుపు ఎలా ఉంటుందంటే, ఇంకా ఇవి ఎక్కడ పెడితే అక్కడే వదిలేస్తాను అనమాట. అందుకే కొంచెం గ్యాస్ గట్ట దగ్గర అనుకోండి మనకి కొంచెం గుర్తు ఉంటుంది కదా అని చెప్పి అయితే ఎదురుగా అయితే పెట్టుకున్నాను. ఇంకా క్యారెట్ ఫ్రై చేశానండి. క్యారెట్ ఫ్రై చేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మేమైతే తినేసామన్నమాట, బాబు నేనేనండి. ఇంకా పాప అయితే స్కూల్కి స్టడీ అవర్కి ఉండిపోయింది. ఇంక ఈయనైతే బయటకు వెళ్ళారనమాట. ఇంక ఇవన్నీ కొంచెం సదురుకుంటున్నానండి. ఇవన్నీ సదురుకుంటే ఇంకా మళ్ళీ పప్పు అయిపోతే మనం ప్యాకింగ్ అయితే చేసుకోవాలి కదా. ఇంకా ఎక్కడైతే పెట్టుకుంటున్నాను. వంట చేసేటప్పుడు ఎక్కడెక్కడ వదిలేస్తాం కదండి, ఇంకా తర్వాత అన్నీ సదురుకోవాలన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.